హలో అండి అందరికీ. మన ఆంధ్రులందరికీ గోంగూర అంటే ప్రాణం కదా. సో అలాంటి గోంగూరతోటి ఈరోజు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇది పాతకాలం రెసిపీ అండి, చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ ఇది నా స్టైల్లో చేస్తున్నాను, చూసేయండి. దీనికోసం ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, అట్లనే కొంచెం పుదీనా తీసుకొని ఈ విధంగా మగ్గబెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత ఒక 5 రూపీస్ది గోంగూర తీసుకొని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఆ గోంగూరను తీసి ఇదే గిన్నెలో వేసి ఉడకబెట్టుకోవడమే. అయితే దీంట్లో నూనె నీళ్ళు ఏం అవసరం లేదు, గోంగూరలోనే నీళ్ళు ఊరుతాయి, ఆ నీళ్ళతోనే ఉడికిపోతుంది అని చక్క. సో ఆయిల్ అనేది చాలా తక్కువ కన్జంప్షన్ అనమాట, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఒక్క ముద్ద కూడా వదులుకోకుండా తింటారు చిన్నపిల్లలు సైతం. మనకు కారం కూడా ఎక్కువ అనిపించదు. చూడండి అని చక్క ఉడికిపోయింది గోంగూర. ఇంక ఇది మిక్సీ చేసేసుకోవడమే. రోల్ ఉంటే రోల్లో రుబ్బేసుకోవచ్చు. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మనం గోంగూర చికెన్, గోంగూర మటన్ చేస్తాం కదా, సో దాంట్లోకి ఈ పేస్ట్ని యూస్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా మగ్గబెట్టుకున్నాం కదా, అది వేసేసి అన్నీ వేసి చూడు అని అంటారు చూసారా, ఉప్పు అది తగినంత వేసేసుకొని పచ్చగా రుబ్బేసుకోవాలి. దాని తర్వాత గోంగూర వేసి జస్ట్ ఒక తిప్పడమే. చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఉప్పు మాత్రం సరిపోయినంత ఉండాలి, అయితే పుల్లగా ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తిన్నామంటే ఆహా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. దీంట్లో ఇంకా మనం పచ్చి ఉల్లిపాయలు కలుపుకోవచ్చు, కొంచెం జీలకర్రను వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.